మన శరీరం అనే సజీవ యంత్రం సాఫీగా నడిచే క్రమంలో విషతుల్యాలైన వ్యర్థాలు సైతం ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వీటిని మన కిడ్నీలు ఎప్పటికప్పుడు వడబోస్తూ బయటకు పంపేస్తూ ఉంటాయి. ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడితే మన శరీరం మొత్తం వ్యర్థ పదార్థాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియని డయాలసిస్గా పిలుస్తారు. డయాలసిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు శరీరంలో వ్యర్థాల్ని వడగట్టే ఫిల్టర్లు. ఒక్క రోజులో దాదాపు 1500 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయంటే మనం కిడ్నీల పనితీరును అర్థం చేసుకోవచ్చు. అలాంటి కిడ్నీలు మధుమేహం వల్ల, హై బీపీ వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల, మితిమీరిన మందుల వాడకం వల్ల, మరే ఇతర కారణాల వల్ల ఫెయిల్ అయితే అప్పటికప్పుడు మన ముందున్న మార్గం డయాలసిస్. డయాలసిస్ అంటే కిడ్నీలు చేసే పనిని వైద్య యంత్రాల సాయంతో చేసుకోవటం అన్నమాట. హఠాత్తుగా కానీ దీర్ఘకాలికంగా కానీ కిడ్నీలు ఫెయిల్ అయితే ఒంట్లో వ్యర్థాలన్నీ అలాగే పేరుకుపోతాయి. అది మొత్తం రక్తాన్ని, తద్వారా శరీరాన్ని విషతుల్యం చేసేస్తుంది. కాబట్టి రక్తాన్ని శుద్ధి చేసే వ్యర్థాలను బయటకు పంపటం అన్నది అత్యంత ఆవశ్యకం. అందుకు ఉన్న ఏకైక మార్గం డయాలసిస్. కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత ఒక అవయవం పూర్తిగా పాడైపోయింది, దానికి ఇంకే విధంగానూ పనిచేసే అవకాశం లేదు అని తెలిసిన తర్వాత మనిషి ఎంత సంక్షోభంలో పడిపోతాడంటే, సహజంగా తనతో పాటు వచ్చినటువంటి అవయవాలు రెండు పాడైపోతే వాటి ప్రత్యామ్నాయం ఈ మిషన్లు ఎప్పటికీ కాలేవు. ఎందుకంటే కిడ్నీ చేసే అద్భుతమైన కార్యకలాపాలన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి కిడ్నీ తయారు చేయడం అన్నది సాధ్యం కాదు. సో కాబట్టి అటువంటి అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని సంపూర్ణంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది చాలా వరకు ముఖ్యమవుతుంది. డయాలసిస్లో ఉన్నటువంటి పేషెంట్స్ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక అవయవం శరీరంలో పాడైపోయిన తర్వాత, పూర్తిగా పాడైపోయిన తర్వాత, ఇక మన శరీరానికి ఇంకా అది ఏ విధంగానూ సహకరించదు, పని చేయదని తెలుసుకున్న తర్వాత దానికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా కనిపించేది డయాలసిస్. డయాలసిస్ అనేది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతే కానీ అశాస్త్రీయంగా శరీరానికి ఇది గోచరిస్తుంది. ఎందుకంటే కృత్రిమంగా చేసినటువంటి పొరల మీద రక్తం ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు రక్తంలోకి విడుదల కాబడతాయి. అలా విడుదల కాబడినటువంటి పదార్థాలు మన తిరిగి రక్తం ద్వారా శరీరం లోపలికి వెళ్తూ ఉంటాయి. సో అటువంటి పదార్థాలన్నీ మన శరీరానికి సంబంధించిన పదార్థాలు కావి. పదార్థాలన్నీ రకరకాల మార్పులకి శరీరం లోనయ్యే విధంగా తయారు చేస్తుంది. రక్తనాళ లోపలంతా కూడా సన్నటి ఎండోథీలియం అనే ఒక పొర కప్పబడి ఉంటుంది. దాని మీదుగా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, దాని నిండా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ రక్తనాళాల ఫ్లోర్ ఏదైతే ఉంటుందో, అంటే ఎండోథీలియం అనబడి సన్నటి పొర ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రకరకాల మార్పులు వస్తాయి. సాధారణ జనాభాతో చూస్తే ఈ డయాలసిస్లో ఉన్నటువంటి పేషెంట్స్లో చాలా ఎక్కువగా గుండె జబ్బులు, పెరాలసిస్, పక్షపాతం లాంటి జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం కనపడుతోంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రక్తనాళాల్లో వచ్చినటువంటి మార్పు. ఈ రక్తనాళాలు తన మృదుత్వాన్ని కోల్పోయి పెలుసుగా తయారవుతూ ఉంటాయి. వాటిపైన లోపల కప్పబడి ఉన్నటువంటి సన్నటి మెత్తటి పొర ఏదైతే ఉందో ఎండోథీలియం, అది దెబ్బతింటుంది. కాబట్టి అది బిగుసుగా దళసరిగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి రక్తం ప్రవాహం ఏదైతే ఉందో అది నెమ్మదిస్తుంది. ఎప్పుడైతే అది నెమ్మదిస్తుందో అది రక్తం గడ్డగడుతుంది. సో అలా గడ్డగట్టే క్రమంలో అది ఎక్కడైనా గడ్డగట్టవచ్చు. ముఖ్యంగా మెదడులో కావచ్చు, గుండెలో కావచ్చు, కాళ్ళలో కావచ్చు, కడుపులో కావచ్చు, ఎక్కడైనా కూడా రక్తం గడ్డగట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా గడ్డగడితే హార్ట్ అటాక్ కానీ పక్షవాతాలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. శరీరానికి ధర్మానికి చాలా దగ్గరగా ఉండి దాన్ని బయోకంపాటిబుల్ అంటూ ఉంటాం. శరీర ధర్మానికి చాలా దగ్గరగా ఉండి శరీర యొక్క తత్వానికి అనుగుణంగా ఒదిగిపోయి ఉండే పదార్థాలను తయారు చేసే విధంగా మన శాస్త్రీయ దృక్పథం ఇప్పుడు పెరుగుతోంది. సో కాబట్టి అటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి ఆ సన్నటి పొరల మీదుగా మనం రక్తం ప్రవహించే విధంగా ఆర్టిఫిషియల్ కిడ్నీని మనం తయారు చేసుకున్నాం. గత 8-10 సంవత్సరాలుగా మనకు అటువంటి అద్భుతమైనటువంటి మంచి సహజమైన పొరలు, సహజత్వానికి దగ్గరగా ఉన్నటువంటి పొరలు ఉన్నటువంటి డయాలైజర్స్ మనకి ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి వీటితో మనం డయాలసిస్ చేసుకుంటూ ఉన్నాం. బీపీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా డయాలసిస్లో ఉండగా బ్లడ్ ప్రెషర్ని చాలా బాగా అద్భుతంగా కంట్రోల్ పెట్టుకోవాలి. దానికోసం 1 లేదా 2 లేదా 3 లేదా 4 ఎన్ని మందులైనా వాడాల్సిన అవసరం వస్తే వాడాలి. అక్కడ ఎన్ని మందులు వాడాలని కాకుండా ఎంత బాగా బీపీని కంట్రోల్ పెట్టుకున్నాం అన్నది ఒకటి ముఖ్యమవుతుంది.
అంతేకాకుండా మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక మంచి ప్రోటీన్ని పప్పు రూపంలో కానీ ఎటువంటి మాంసకృతులైనా కూడా మాంస రూపంలో కానీ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళకి పండ్లు తినకూడదు కాబట్టి వాళ్ళకి పండ్లు తినకపోవడం ద్వారా వాళ్ళకి అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పళ్ళు తినకపోవడం ద్వారా వాళ్ళకి హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పేషెంట్స్ డయాలసిస్లో ఉండే సమయంలో కానీ అంతకు ముందు కానీ కొద్దిగా మంచి పళ్ళు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఒక మంచి డయాలసిస్కి ఒక మంచి ఊతం ఇచ్చినట్టుగా అవుతుంది. డయాలసిస్లో 2 రకాలుంటాయి. ఒకటి హీమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. రక్తాన్ని శుద్ధి చేయడంలో రెండూ కూడా చక్కగా పనిచేసేవి. ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు ఈ రెంటిలో ఏదో ఒక డయాలసిస్ ప్రక్రియను ఎంచుకుంటారు. అయితే డయాలసిస్ జీవితాంతం చేయించుకోవాలా అన్నది అందరినీ వేధించే ప్రశ్న. నిజానికి కొందరిలో హఠాత్తుగా వచ్చిపడే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. అలాంటి వారిలో కొన్ని రోజుల్లోనే మూత్రపిండాల పనితీరు తిరిగి చక్కబడుతుంది. కాబట్టి వాళ్ళు జీవితాంతం డయాలసిస్ మీద ఉండాల్సిన పని లేదు. దీర్ఘకాలికంగా వచ్చిపడిన కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మాత్రం దానికి జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. డయాలసిస్ కాదనుకుంటే మాత్రం దానికున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స. ముఖ్యంగా ఈ కిడ్నీ అనేది ఎముకల యొక్క స్వభావ స్థితిని మార్చడానికి అనుగుణంగా ఉన్న పదార్థాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది. లేదా కిడ్నీ యొక్క పనితనం వాటిని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కిడ్నీలు 2 పాడైపోతాయి అటువంటి మార్పులు చాలా ఎక్కువగా శరీరంలో జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులన్నీ కూడా చివరికి అన్ని ఎముకలు కూడా కొన్ని మార్పులకు లోనే అవి పాడైపోయే అవకాశం, ముఖ్యంగా అవి చాక్పీస్ ముద్దల్లాగా పెలుసుగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా సులభంగా ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ముందు నుంచి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనుకుంటే కిడ్నీ ఫెయిల్ అయిందని తెలుసుకున్న మొదటి నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. కేవలం డయాలసిస్ అయిన తర్వాత మాత్రమే బాగా ఉండాలనుకుంటే కుదరదు. డయాలసిస్ అవుతుండగా ఇంకా అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటికి తోడుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి చెడు ఒక డిస్ట్రక్టివ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అక్కడ. సో దానికి తోడుగా కొన్ని మార్పులు జరుగుతాయి. కాబట్టి మనం మందులు ప్రత్యేకంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఫాస్ఫేట్ని తగ్గించే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి. అయితే ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ మనం తీసుకునే ప్రతి పదార్థంలో కూడా ఫాస్ఫేట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఫాస్ఫేట్ లేకుండా మనం ఆహారం తీసుకోవడం అంటూ సాధ్యం కాదు. అయితే ఇక్కడ ఫాస్ఫేట్ అనేది కిడ్నీ ద్వారా సహజంగా ఫిల్టర్ చేయబడి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ సరిగ్గా పనిచేయటం లేదో ఆ ఫాస్ఫేట్ రక్తంలో బాగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ని తీసివేయాలి అనుకుంటే ఆహారంతో పాటుగా కొన్ని ఫాస్ఫేట్ని దొరకబుట్టుకొని వాటితో పాటుగా బయటకు తీసుకెళ్లిపోయే అవకాశం ఇచ్చినటువంటి మందులు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని ఫాస్ఫేట్ బైండర్స్ అంటూ ఉంటారు. ఒకవేళ ఫాస్ఫేట్ బైండర్స్ లాంటి మందులు వాడినా కూడా ఫాస్ఫేట్ అనే పదార్థం రక్తంలో ఇంకా బాగా పెరిగి ఉంటే దాన్ని తీసివేయాలనుకుంటే కూడా మళ్ళీ డైలీ నాక్టర్నల్ హీమోడయాలసిస్ అంటాం కదా, ప్రతిరోజు కూడా రాత్రిపూట 8 నుంచి 12 గంటల దాకా అక్కడ డయాలసిస్ చేసుకుంటే కూడా ఫాస్ఫేట్ యొక్క అవసరం, ఫాస్ఫేట్ బైండర్స్ యొక్క అవసరం మనకు కనిపించదు. మంచినీళ్ళు తీసుకోవడం కూడా కొంచెం మితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద మొత్తంలో మంచినీళ్ళు తీసుకుంటే మళ్ళీ డయాలసిస్కి ఆయాసంతో వెళ్ళడము, వాళ్ళు నీళ్ళు తీసేసే ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఏమైనా జరిగితే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం కొద్దిగా ఉప్పు శాతాన్ని మన ఆహారంలో కొంచెం తగ్గించుకోవడము, నీటి శాతాన్ని తగ్గించుకోవడము, వాటిని అంటే పూర్తిగా తీసివేయమని కాదు, 1-1.5 లీటర్లు ప్రతి డయాలసిస్ పేషెంట్ తాగాల్సిందే, కాకపోతే మితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచిగా ఉండవచ్చు. అత్యంత ప్రమాదకరమైనటువంటిది డయాలసిస్ పేషెంట్స్లో ఉండేది ఏమిటంటే వాళ్ళ రోగనిరోధక తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ చేనులో వచ్చి దాక్కున్నటువంటి ట్యూబర్క్లోసిస్ బయటపడుతూ ఉంటుంది. సడన్గా ఉన్న పళంగా ఏ న్యూమోనియాలో ఏదో వచ్చేస్తూ ఉంటాయి, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే జలుబు, దగ్గు, సైనసైటిస్, చర్మం పైనటువంటి వ్యాధులు, చర్మం పైన ఉన్నటువంటి గుల్లలు, ఇవన్నీ కూడా చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా షుగర్ ఉన్న పేషెంట్స్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళు మళ్ళీ సమతుల ఆహారం తీసుకోవాలి. శారీరకంగా బలంగా దృఢంగా ఉండే పద్ధతులు వాళ్ళు ఎంచుకోవాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవడం ద్వారాను, చక్కటి నిద్ర ద్వారాను, మంచి పదార్థాలు తీసుకోవడం ద్వారాను వారి శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రీయంగా తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి పేషెంట్స్ కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకూడదు. ఒకవేళ ఆకలి తగ్గడం కానీ బరువు తగ్గడం కానీ ఏమైనా జరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యూబర్క్లోసిస్ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కానీ ఉందో లేదా చెక్ చేసుకోవాలి. మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి డయాలసిస్ అన్నది నిజంగానే కారు చీకట్లో కాంతిరేఖలా కనిపించే పరిష్కారమే. నిజానికి డయాలసిస్ అన్నది పూర్తి 100 పాళ్లు కిడ్నీలాగా శరీరంలోని వ్యర్థాలను వడగట్టదు. కానీ దాదాపుగా సాధారణ జీవనం గడపటానికి అవసరమైన చికిత్సగా అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కేసులో డయాలసిస్తో పాటు రోజువారీ పనులను చేసుకోవటం, మానసికోల్లాసంతో జీవించటం అన్నవి వారి ఆయుష్కు శ్రీరామరక్షలా పనిచేస్తాయి.